నమస్తే అండి. ఒక స్తంభంలో ఒక విగ్రహం చూడండి. ఇది గణేష్ స్తంభం. ఇది ఒక రాయి చూడండి. దీంట్లో విగ్రహం ఒకటి. మళ్ళీ పక్కన చూడండి, ఇది ఒక విగ్రహము చూడండి. మళ్ళీ ఇది ఒక విగ్రహం చూడండి ఎలా ఉందండి. ఒక్కొక్క రాయితో ఒక్కొక్క విగ్రహము ఎలా ఉన్నాయి చూడండి. ఇలా బ్రహ్మాండంగా ఉండవి. మళ్ళీ మీరు రావాలంటే ఇది హిందూపూర్కి వచ్చి హిందూపూర్ నుంచి లేపాక్షికి రావాలా మీరు చూడాలంటే. ఇవన్నీ చూడండి, చూసారండి. ఒక్కొక్క రాయికి ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది చూడండి. ఎన్ని స్తంభాలు ఉండవో అన్ని స్తంభాలకు ఒక విగ్రహాలు చూడండి. చూడండి, ఆవు దూడ విగ్రహం. ఇది ఆవు దూడ చూడండి. ఇట్లా మూసుకొని చూడండి, ఆవు నంది. ఇది చూడండి, ఇది ఇట్లా మూసుకుంటే ఆవు. మళ్ళీ ఈ రెండు మూసుకుంటే ఇది ఒకటి స్తంభం చూడండి. మూడు ఒకే దాంట్లో ఒకే బొమ్మలో 3 ఆవులు కనిపిస్తున్నాయి చూడండి. 1 2 3. ఒక్కొక్క ఆంగ్లర్లో చూడండి. ఇదొక ఆంగ్లర్, మళ్ళీ ఇదొక ఆంగ్లర్. ఇట్లా ఒక్కొక్క స్టైల్లో ఒకటి కనిపిస్తూ ఉంటుంది చూడండి. అప్పుడు పురాతనమైన ఒక ఆర్ట్ ఎలా ఉందంటే చూడొచ్చు కానీ చెప్పలేము. చాలా చూస్తే మీకు అర్థమవుతుంది. చెప్పలేము ఏమి ఎట్లుందనేది సహా గెస్ట్ చేయలేము. అంత పురాతనమైన ఒక విగ్రహము చూడండి. లింగం ఇక్కడ ఒక శివలింగము చూడండి. మీకు నచ్చితే మాత్రం సూపర్గా లైక్ చేయండి. మళ్ళీ మీరు రావాలంటే హిందూపూర్కి రావాల్సిందే చూడండి. చెప్పలేము, మీరు వచ్చి చూడొచ్చు అంతే. ఒక్కసారి చూస్తే గెస్ట్ చేయలేము. అంత అసలు మేము కళ్ళారు చూసి చెప్పలేము, కానీ చూసే ఒక పరిస్థితి చూస్తే మీరు వావ్ అంటారు చూడండి. చూస్తారా చూడండి. ఆంజనేయ స్వామి టెంపుల్ చూస్తున్నారా అండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, మీరు ఇంకొకరికి ఫాలో కావండి.